పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా బలంగా మాట్లాడతారు. చాలా బలమైన యుద్ధాన్ని ఇస్తారు. ఇంతవరకు మనం చూసాం. చెప్పాలంటే దశాబ్ద కాలం పాటు ఆయన ఎంత పవర్‌ఫుల్‌గా, బలంగా మాట్లాడగలుగుతారో ఎన్నిసార్లు చూసాం. కానీ అప్పుడప్పుడు ఆయనలో ఉన్నటువంటి స్పాంటేనియస్ చిలిపిగా మాట్లాడేటువంటి వ్యక్తి, సరదాగా జోకులేసేటువంటి వ్యక్తి మనం అప్పుడప్పుడు మాత్రమే చూస్తా ఉంటాం. అది చాలా తక్కువ సందర్భాల్లో చెప్పాలంటే 1 ఆర్ 2 టైమ్స్ ఎక్కడన్నా కనిపించుంటదేమో కానీ సరిగ్గా గుర్తు కూడా లేదు. కానీ ఆయన రీసెంట్‌గా గెలిచిన తర్వాత ఆయన స్పాంటేనియస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మొన్న మాటల్లో మాట్లాడుతూ జస్ట్ సీజ్ ద షిప్ అని చెప్పటం అయిపోయింది. అక్కడితో బానే ఉంది. నిన్న అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర కావాలి అంటున్నారు. సో, దెన్ ఇక్కడ అవకాశం లేదు. దెన్ గో టు జర్మనీ అని చెప్పడం. చాలా సింపుల్‌గా అనేసారు. ఇక్కడ భారతదేశ రాజ్యాంగంలో అవకాశం లేదు. జర్మనీ రాజ్యాంగంలో ఉంది. అక్కడికెళ్ళండి. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటించాలి. ఇది గతంలో మీరు చెప్పినటువంటి మాటలే ఇవన్నీ అని చెప్పి ఆయన గుర్తు చేశారు. అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వాడుతుంది. నిజంగా అదేదో సినిమాలో 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎగేసుకుని 11 మందిని వేసుకుని అసెంబ్లీకి రాను అని చెప్పినటువంటి వ్యక్తి దేనికోసం వచ్చారో పక్కన పెడదాం. ఆయన సభ్యత్వం రద్దయిపోతుందని వచ్చారా? లేదంటే రానని చెప్పి వచ్చి ఏదో అడవడి చేసి నేను నన్ను ఉంచట్లేదు, నాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని వచ్చారా పక్కన పెడితే, పాపం ఆయన అంత కష్టపడి ఆయన సోషల్ మీడియా వాళ్ళు అంత హైప్ ఇచ్చుకుని వస్తే వెళ్ళిపోయారు బానే ఉంది. మీరు ఒక్క మాటతో ఆయన చేసిందంతా కూడా పెంటకుప్పలో పడేసినట్టు అయిపోయిందండి. మీ ఒక్క డైలాగ్‌తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక్క స్పాంటేనియస్‌గా ఇచ్చినటువంటి ఒక్క దాంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిందంతా పాయే. అంటే చాలామందికి పవన్ కళ్యాణ్ గారిలో ఇంత వెటకారం ఎప్పుడు చూడలే. పిఠాపురంలో గెలిచారు. పిఠాపురంలో ఉన్నటువంటి వంట అంటే గోదావరి జిల్లాలో ఉండేటువంటి వెటకారం బాగా వంటబట్టినట్టుంది పవన్ కళ్యాణ్ గారికి అనిపించే విధంగా అయితే అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఆయన గోదావరి జిల్లాలో పుట్టకపోయినా కానీ గోదావరి జిల్లాలో ఆ గాలి తీర్చుకుని పెరిగినటువంటి వ్యక్తి. అటు చిరంజీవి గారి కుటుంబం, చిరంజీవి గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారని మా అందరికీ తెలుసు. ఆయన వేరే చోట పుట్టినా కానీ ఇక్కడ ఎక్కువగా పెరిగారు. అలాంటిది అక్కడ ఉన్నటువంటి నీరు, గాలి లోపలికి వెళ్ళుంటదిగా. పడ్డాయి. బాగా పడుతున్నాయి. వంట పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అది రాజకీయాల్లో ఒక్కొక్కడికి ఎప్పుడు ఎలా కావాలో ఆ టైంలో అలా చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన్నేమి తక్కువ అంచనా వేయవసరంలా. ఒక్కొక్కడికి యుద్ధం చూపించడమే కాదు, ఆ యుద్ధంలో ఎలా మాట్లాడడమో కాదు, ఇలా చమత్కారంగా చెప్పాలంటే సెటైర్లు వేయటంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్‌లో ఉంటారు. అది ఇప్పుడే తెలిసింది చాలామందికి. నిన్న ఒక్క దెబ్బతో ఆ కిక్కే వేరబ్బా! ఎంత చేసినా సరే లాస్ట్‌లో మీరు ఆ పంచ్ ఇచ్చి వెళ్ళిపోయారు చూసారా? అది కూడా వెనక్కి తిరిగి వచ్చి ప్రెస్ మీట్‌లో అడిగినటువంటి సమాధానానికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వచ్చి ఆ పంచ్ ఇచ్చారు చూడండి. సోషల్ మీడియా ఒక రేంజ్‌లో ఎలివేషన్స్ ఇస్తుంది. నిజంగా 'అత్తారింటికి దారేదిలో' మీరిచ్చినటువంటి ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో, ఆ 'కిక్కే వీరబ్బా' అన్న డైలాగు, నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు దానికన్నా ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఏమో మీరు మాత్రం అంటే రాజకీయంగా మీకు మీరు ఇంత పనితీరులో డెఫినెట్‌గా మిమ్మల్ని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. దేశ చరిత్రనే మార్చేస్తున్నటువంటి మీ శాఖ, మీ పనితీరు నిజంగా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందేమో ఈ మాటలతో కూడా. ఇంత నాలెడ్జ్ ఉందా పవన్ కళ్యాణ్ గారికి?